పంచాయతీ. నేను ముకుందాపురం గ్రామ పార్టీ అధ్యక్షుని గజమదన్ మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీ ప్రవేశపెట్టింది. దానిపైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? 6 గ్యారెంటీల పట్ల ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సంతోషపడుతున్నారు. ఇంకా 2 హామీలు వాళ్ళ పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఈ ఎంపీ ఎలక్షన్ లోపల పెండింగ్లు కూడా క్లియర్ చేస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అట్లాగని మహిళల ఉచిత బస్సు పైన మహిళల స్పందన ఏ విధంగా ఉంది? మహిళల ఉచిత బస్ సర్వీస్ పైన ప్రతి మహిళ కూడా తెలంగాణ ప్రతి మహిళ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నది. దానికి సంతోషం చాలా. మేము పార్టీ కార్యకర్తలు పార్టీ తరఫున మేము కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. ప్రజాపాలన ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్పందన ఏ విధంగా ఉంది? ప్రజాపాలన ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరి సమస్యలు కూడా ప్రజాభవన్ పోయి ఈరోజు పోయి అందరు పోయి క్లియర్ చేసుకుంటున్నారు. ప్రజాభవన్లో ఇవాళ మొన్నటి దాకా ఉన్న ప్రజాభవన్ వేరు, ఈ రోజు ఉన్న ప్రజాభవన్ వేరు. ఇవాళ ప్రజాభవన్లో కేవలం ప్రజల సమస్యల కోసమే ఇవాళ ఓపెన్ చేసి ఉన్నది. ప్రజాభవన్ చేయడం వల్ల కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజాపాలనలో ఎక్కువ దేని మీద దరఖాస్తులు వచ్చినాయి? ప్రజాభవన్లో ప్రజాపాలనలో ప్రస్తుతానికి ఎక్కువ మోతాదులో దరఖాస్తులు వచ్చిన విషయం ఏంటంటే ధరణి సమస్యలపైన. రైతుల్లో గతంలో ఉన్న పాస్బుక్లని క్యాన్సిల్ చేసి కొత్తగా ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ పైన చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. చాలామంది రైతుల పొలాలు పోయి కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. తర్వాత ఆ సమస్య మీద ఎక్కువ ప్రజాభవన్లో దరఖాస్తులు అయితే భూముల విషయంలోనే ఎక్కువ నమోదైనాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఉన్నటువంటి హయాంలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? టీఆర్ఎస్ పాలనలో మీరు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి? గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 నుంచి 2009 వరకు ప్రతి గ్రామంలో ఆంజనేయుడు గుడి లేని ఊరు లేదు, ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి బడుగు బలైన వర్గాలకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కూడా ఆ రోజు ఇందిరమ్మ పరిపాలనలో డబుల్ బెడ్రూమ్ కాకపోయినా కానీ దాని స్థాయికి తగ్గట్టుగా 2 రూములు ఇల్లు కట్టించేసి చాలా ప్రజల మెప్పు పొందింది. కానీ ఈరోజు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి ఒక బూటకం మాట చెప్పి 10 సంవత్సరాల కాలాన్ని ఇలా వెలబుచ్చినాడు. దొంగ మాటలు చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేసిన ఘనత పడుతూనే ఉన్నది. అయితే మిషన్ భగీరథ వాటర్ మీ గ్రామంలో ఇంటింటికి నల్ల అనేది ఒక పథకం పేరే, కానీ ఏ ఇంట్లో కూడా వాస్తవం చెప్పాలంటే మిషన్ భగీరథ లేదు. మా ఇంటి ముందర కూడా నల్ల ఉన్నది. దాని లైవ్లో చూసుకుందాం అంటే తీసుకుందాం, ఎక్కడ కూడా వాస్తవంగా నీళ్లు లేనే లేవు. పేరుకే పథకం ఇంటింటి నల్ల, కానీ ఎక్కడ కూడా మిషన్ భగీరథ అనేది లేనే లేదు. మాకు పక్కనే ఉంది పెద్ద కాలువ, కానీ ఏనాడు కూడా మాకు మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేవు కూడా. ఇప్పుడు ఊళ్ళో ఉన్న ప్రతి ఊర్ల సమస్య కూడా వాటర్ సమస్య ఉన్నది. అది కూడా బూటకమే. అది అయితే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇలాంటి గ్రామ శాఖలు కానీ ప్రతి గ్రామం ఎలాంటి ఉత్సాహం? 10 సంవత్సరాల తర్వాత మా కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు రావడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. గత ప్రభుత్వంలో మేము చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. అధికార పార్టీ ఆగడాలను ఎదుర్కొన్న విషయంలో కూడా మేము చాలా విషయంలో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి కొంచెం దాడులకు కూడా ఎత్తించారు. అయినా కానీ అదే పార్టీని విడకుండా అట్లానే ఉండి ఈరోజు ఒక రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం వల్ల మాకు చాలా సంతోషం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం అనేది కూడా ప్రజాపాలన, ఇలా ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకోబడినది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి సంతోషం వ్యక్తపరుస్తుంది. అయితే మీరు కూడా ఒక యువకులు, నిరుద్యోగ సమస్య పైన ఈ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు, గత ప్రభుత్వంలో ఎలాంటి నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి కల్పించలేదు? అవును, గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ నిరుద్యోగులకు 3016 అని చెప్పేసి ఇస్తా అని చెప్పేసి మోసం చేసి 10 ఏళ్ళు అలానే గడిపేసారు. కాకపోతే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నిరుద్యోగుల పట్ల అలాంటి దొంగ మాటలు కాకుండా ఖచ్చితంగా వాళ్ళకి నిరుద్యోగ వృత్తితో పాటు ఉద్యోగ కల్పనలు కూడా జరిగేలా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్కి. తెలంగాణలో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. కుటుంబాలు వెళ్ళదీయలేక రోజుపాటు పిహెచ్డీలు బిఏడీలు చేసి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉద్యోగ కల్పన కల్పిస్తే మాకు సంతోషంగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమంలో మొదట అమరుడైన శ్రీకాంతాచారి వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా నేను ఆదుకుంటుందా? గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. శ్రీకాంతాచారి విషయంలో ఆ రోజు చేసిన టీఆర్ఎస్ పార్టీ దుర్మార్గమైన పరిపాలన చేసింది, దుర్మార్గమైన వ్యవహారం చేసింది. కనీసం ఆమె 2014లో తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కనీసం ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకుండా ఆమె వాళ్ళ కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టినారు. కాకపోతే
ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వాస్తవం చెప్పాలంటే ఆ కుటుంబానికి చాలా చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ నోట్ తీసుకున్నారు. శంకరమ్మ గారు కూడా రేవంత్ రెడ్డి గారిని కలవడం కూడా జరిగినది. అయితే గత సర్పంచ్ పాలన మీ గ్రామంలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా డెవలప్ అయింది? గత పాలనలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో డెవలప్ పాలన. మమ్మల్ని ఎవరు అడుగుతారు, మాకు ఎవరేం చెప్పలేరు, మేము చేసిందే చేత చేసిందే అభివృద్ధి అని చెప్పేసి అటువంటి నిరంకుశ పాలనకు జరిగింది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. అయితే గత ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి కదా? భగత్ ఓడిపోవడానికి కారణం కర్నూలు సాగుకు శతవిధాలుగా శాపాలు ఉన్నట్టుగా ఆయన ఓడిపోవడానికి కూడా ఆయన చేసుకున్న దుర్మార్గమైన పనులు ఉన్నాయి. అధికార పార్టీ ఉన్నప్పుడు ఆయన చేసిన ఆగడాలు, ప్రతి కార్యకర్త మీద దాడులు, ఏ ఊరిలో కూడా అభివృద్ధి లేకపోవడం వల్ల ఏదో ఆ రోజు సానుభూతి ప్రకారం భగత్ గెలిచింది, కానీ ఆయనకు అంత ఓటు బ్యాంక్ లేదు, వాళ్ళ ఫ్యామిలీకి అంత గౌరవం లేదు. అలానే ఉన్నది గతంలో ఓడిపోవడానికి కారణం. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు ఈ గ్రామ ప్రజలకు? రేపు జరగబోయే పార్లమెంటరీ ఎలక్షన్లపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ గారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరుగుతున్నది. కావున మన గ్రామస్తులే కాకుండా మన మండలంలో, మన రాష్ట్రంలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేకూర్తు, అమూల్యమైన చేకూర్తు పైన ఓటేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీలను 14 మించకుండా అందరినీ పార్లమెంటుకు పంపి సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏర్పాటు కృషి చేయాలని చెప్పేసి నేను ఈ సమూహంగా నేను వేడుకుంటున్నాను. అయితే రాహుల్ గాంధీ జోడో యాత్ర అసలు యువకులు ఎలాంటి ఉత్సాహం నింపింది? రాహుల్ గాంధీ జోడో యాత్ర అనేది అసలు మామూలు విషయం కాదు. భారతదేశాన్ని వాస్తవం చెప్పాలంటే కాలినడకలో ఆయన చుట్టూ తిరగడంలో అందరూ నవ్వీరు అప్పుడు. కాకపోతే ఆయన తీసుకున్న జోడో యాత్ర వల్ల ప్రజలలో కానీ యువతలో కానీ చాలా అంటే హుషారు నింపింది. ఈసారి ఖచ్చితంగా రాబోయే పార్లమెంటరీ ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారిని పీఎంగా చూడాలని చెప్పేసి నా కోరిక. అయితే రానున్న సర్పంచ్ ఎలక్షన్లో ఒకళ్ళ అధిష్టానం మీకు అవకాశం ఇస్తే పోటీ చేస్తారా? ఖచ్చితంగా పార్టీ మా మీద నమ్మకం ఉంచి మాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీ తరఫు నుంచి నేను సర్పంచ్గా పోటీ చేయడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇస్తే చేస్తాను, సిద్ధంగా ఉన్నాను. చేస్తే మీ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు? మా గ్రామ పంచాయతీని డెవలప్ చేయడం విషయంలో ప్రతి ఒక్క విషయంలో, ఒక డ్రైనేజ్ విషయంలో కానీ, వాటర్ సమస్య కానీ, రోడ్ల విషయం కానీ, వీధి దీపాల విషయంలో కానీ ఎక్కడ కూడా వెనకబాటు లేకుండా అందరినీ ప్రజలతో పాటు ప్రజల మధ్యలో తిరుగుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అది గ్రామ పంచాయతీని డెవలప్ చేసేందుకు నేను కృషి చేస్తానని చెప్పి చెప్తున్నాను.